షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేషువా మెస్సీయ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, దయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుని మహాకృప, సంతోషము, సమాధానము, క్షేమము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆది కాండము 6వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చదువుతున్నాను. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృపనొందినవాడాయను. యెహోవా దృష్టియందు కృపనొందినవాడాయను. ఒకసారి సందర్భాన్ని చూస్తే గనక 6-7 వచనాలు చదువుతున్నాను. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను. అంటే ఇక్కడ మనుషుల పతనమైన, దుష్టమైన, పశ్చాత్తాపరహితమైన స్థితిని గురించి దేవుడు దుఃఖిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. 7వ వచనం, అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎలా అనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నాను. అయితే ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత కృపగల, విలువైన, దయగల మాట, నోవహు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడైను. ఇంత భయంకరమైన పరిస్థితిలో ఒక వ్యక్తి దేవుని కృపను పొందుకున్నాడంటే మరి నోవహు ఎంతో గొప్పవాడు మనందరికీ అర్థమవుతుంది ప్రియులారా. అయితే ఇదే సందర్భంలో దేవుడు ప్రేమస్వరూపి, అలాగని ఆయన పవిత్రతను, న్యాయాన్ని విస్మరించి దోషులను, పశ్చాత్తాపం లేని వారిని శిక్షించకుండా వదిలిపెట్టడనే విషయాన్ని కూడా మనము గ్రహించాలి. అంటే దేవుడు సకల విశ్వాసానికి పవిత్రుడైన, న్యాయవంతుడైన తీర్పరి, పాలకుడు. నోవహు కాలంలో భూమి అంతటి మీద దేవునికి విధేయత చూపేవాడు ఒక్కడే మిగిలినమాట. ఆయన ఎవరంటే నోవహు. అంటే పాపం ఎంత విపరీత పరిమాణానికి పెరిగిపోయిందంటే వక్ర మార్గం పట్టి తిరుగుబాటు చేసి పశ్చాత్తాపం పొందని ఆ విశ్వాసులందరినీ న్యాయమూర్తి అయిన దేవుడు నాశనం చేయడం ద్వారా ఆ పాపాన్ని శిక్షించవలసి వచ్చింది. ఆ కాలం తర్వాత కూడా దేవుడు జనాలను మొత్తం నాగరికతలనే వారి పాపాల కారణంగా రూపుమాపాడని మనం గ్రహించవచ్చు. దేవుడు ఎప్పుడైనా తీర్పు తీర్చి శిక్ష విధించడు అంటే మిగిలి ఉన్న ప్రజల క్షేమం కోసం, అంటే మొత్తంగా మానవ జాతి తదనంతర మేలు కోసమే కదండి. మరి అలాంటి శిక్ష సమయాల్లో కూడా దేవుని కరుణను ఆశించి ఆయన వైపు చూచిన వారికి అది లభిస్తుంది. అందులో మనకి ఆదర్శం ఎవరంటే నోవహు. అంత మొత్తం మానవ జాతినే రూపుమాపే స్థితికి దేవుని ఉగ్రత వచ్చింది, కానీ ఒకే ఒక్కడికి ఆ కృప దక్కింది. ఎంత కృపని నిజంగా నోవహుకి. మరి నోవహు పొందుకున్న కృప అంతటి స్థాయి మనం లేనప్పటికీ కనీసం అడిగి బతిమాలుకుని పొందుకునే ఆ స్థితి అయినా మనం కలిగి ఉన్నామా ప్రియులారా. అయితే అపోస్తలుడైన పౌలు క్షమించండి, ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు కదా, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా విధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. వారెవరంటే ఇక్కడ జలప్రలయానికి ముందు దేవదూతలు, మనుషులు కూడా ఇలాగే ప్రవర్తించారంటే విధేయత చూపలేదని మనం కొన్ని వచనాల ద్వారా మనం చూడవచ్చు ఆ పేతురు రాసిన 2వ పత్రికలో. అయితే అక్కడ రక్షణ పొందిన 8 మంది ఎవరంటే నోవహు, అతని భార్య, 3 కొడుకులు, కోడళ్ళు. నీళ్ళ ద్వారా రక్షించడం అనే మాటని ఇక్కడ గమనించాలి. వాళ్ళు రక్షించబడ్డారు. అయితే ఇక్కడ నోవహుని బట్టి నోవహు కుటుంబం కూడా రక్షించబడింది. నోవహు యొక్క ఆ పవిత్రత, పరిశుద్ధత, నెమ్మది, సమాధానము వారి కుటుంబానికి కూడా సంక్రమించిందనే విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇందాక చెప్పుకున్నాం కదండి, దేవదూతలు కూడా మనుషులతో పాటు పాపం చేశారని. అది పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబోటకు వారిని అప్పగించెను. అంటే ఎవరిని వదలదు దేవుడు. అంటే దేవుని ఉగ్రత అంత స్థాయిలో ఉంటుంది. ఆయన దీర్ఘశాంతుడే, కానీ ఒకానొక సమయం వస్తుంది. ఆ సమయంలో ఎంతటి వాడైనా సరే వాడి బ్రతుకు పటాపంచలు కావాల్సిందే. అంటే తన సత్యం ప్రకారం నడుచుకోని వారికి శిక్ష విధించగల సామర్థ్యం దేవునికి ఉన్నదని చెప్పేందుకు పేతురిస్తున్న 3వ ఉదాహరణ ఇది. మొదటిది, దేవదూతలు గతంలో ఒకసారి పరలోకంలోని దేవతలు కొందరు దేవునిపై తిరగబడ్డారు. దేవుడు వారిని వెళ్ళగొట్టి వేశాడు. దేవుడు వారి విషయంలో అంత కఠినంగా ఉన్నాడు కనుక
కపట ఉపదేశకులను కూడా ఆయన వారికి వదిలిపెట్టలేని మనము గ్రహించాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత భయంకరమైన స్థితిలో దేవుని కృపను పొందుకున్న నోవహును మనం ఆదర్శంగా తీసుకోవాలి. దేవుని కృపకు పాత్రులుగా ఉండాలంటే నీతి న్యాయ యథార్థతను అనుసరించి ఆయన మాటకు విధేయత చూపుతూ ఆయన చిత్తము క్రింద బ్రతకటమే. ఇది ప్రతిరోజు కూడా నా మాటలో ఈ మాటలు ఉంటాయి. దేవుని చిత్తమునకు తల వంచాలి, దేవుని అధికారము తల వంచాలి, ఆయన మాటకు విధేయత చూపాలి. అటువంటి స్థితి కలిగి జీవిద్దాం. నోవహు పొందుకున్నట్టుగానే దేవుని కృపను పొందుకుందాం. అటువంటి మహాభాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగొండ, పరమందన తండ్రి, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన, మొత్తం జాతిలోనే కృప పొందినవాడిగా నోవహును మాకు చూపించారు. కారణం ఏంటంటే నీ మాటకు విధేయత చూపడమే, నీ మాటకు లోబడటమే, నిన్ను అంగీకరించడమే. నేను అటువంటి కృపను మాకును దయచేయండి. నిన్ను అంగీకరించి నీ సందులో ఎప్పుడూ పవిత్రమైన, పరిశుద్ధమైన, నెమ్మది గల, సమాధానము గల జీవితాన్ని జీవించే కృపను మాకు దయచేయమని, ఈ మాటను వింటున్న బిడ్డల జీవితాలు ఇంకా ఎవరైతే మారకుండా, రక్షణ పొందకుండా, నిన్ను అంగీకరించకుండా ఉన్నారో వారిని బాగు చేయమని, బాగుపరచమని, రక్షణ దయచేయమని, నెమ్మది లేని హృదయాలకు నెమ్మదిని, శాంతిని, సమాధానము, సమృద్ధిని దయచేయమని నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్ అండి. అందరికీ వందనాలు.